హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక సీరియల్ కిల్లర్ గురించి. సో స్టోరీలోకి వెళ్తే, ఒకరోజు సడన్గా ఒక హైవే మీదకి ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. అండ్ ఒక ట్రక్ డ్రైవర్ ఆమెను చూసి ఆ ట్రక్ ఆపేసినాడు. సో ఆమెను చాలా దూరం నుంచి చూస్తున్నాడు. తన దగ్గరకు వచ్చేసరికి అనుకున్నాడు ఈమె చాలా యంగ్గా ఉంది, అరౌండ్ ఒక 17 years 18 years ఉండొచ్చు అని చెప్పేసి. అండ్ తను కింద ప్యాంట్ లేదు అండ్ షూస్ కూడా లేవు. దగ్గర వచ్చి చూసేసరికి ఒక చేతికి హ్యాండ్ కఫ్ ఉంది. అండ్ ఆమె వితౌట్ ఆ ట్రక్ డ్రైవర్ పర్మిషన్ లేకుండానే ఆ ట్రక్ డోర్ ఓపెన్ చేసి లోపలికి ఎక్కేసి దాక్కుంది. ఈ విండ్షీల్డ్ ఉంటుంది, విండ్షీల్డ్ కిందకి కనపడకుండా కిందికి దాక్కుంది సీట్లో. అండ్ ఈయన ట్రక్ డ్రైవర్ ఆశ్చర్యపోతున్నాడు అండ్ అడిగినాడు ఏమైంది అని. అంటే నన్ను ఒకతను వెంటబడుతున్నాడు అని చెప్పింది. సో నన్ను ఎక్కడైనా దగ్గరలో హోటల్లో డ్రాప్ చేయండి అని. సో ఈ ట్రక్ డ్రైవర్ ఆ హోటల్ దగ్గరలో ఒక హోటల్లో డ్రాప్ చేసినాడు. అండ్ స్టిల్ ఈమె హెసిటేటింగ్గా రిసెప్షన్లోకి వెళ్తే ఆ రిసెప్షనిస్ట్ చూసి పోలీసులకు ఫోన్ చేసింది, ఏదో సమ్ స్ట్రేంజ్ ఉంది అని చెప్పేసి. అండ్ తనకి ఒక రూమ్ ఇచ్చింది. అండ్ ఆ రూమ్లో వెళ్ళిన వెంటనే డోర్ వేసుకొని భయపడుతూ ఆ రూమ్లో ఉండేసరికి పోలీసులు వచ్చినారు. పోలీసులు వచ్చిన తర్వాత పోలీసులను లోపల రమ్మని చెప్పింది. అండ్ వీళ్ళకి అంతా జరిగిన స్టోరీ అంతా చెప్పింది, ఇట్లా అయింది అని చెప్పేసి. పోలీస్ వాళ్ళు చాలా స్ట్రేంజ్గా ఫీల్ అయినారు. యాక్చువల్గా ఏం జరిగిందనంటే, షీ వాజ్ అ ప్రాస్టిట్యూట్. సిటీలో నైట్ ఒక ఆయన కార్ వేసుకొని వచ్చి ఆమె సర్వీసెస్ కావాలని చెప్పి అడిగినాడు. అండ్ ఆమె వెళ్ళి కార్ ప్యాసింజర్ డోర్లో కూర్చునేసరికి ఆయన ఆమెకి సీట్ బెల్ట్ హెల్ప్ చేస్తున్నట్టు వెళ్ళి కార్లో ఆల్రెడీ ఆ డోర్కి హ్యాండ్ కఫ్ ఉంది. ఆ హ్యాండ్ కఫ్ ఆమె చేతికి వేసి లాక్ చేసి పిస్టల్ చూపించి బెదిరించినాడు, బీ క్వైట్ అని చెప్పేసి. తను భయపడుతూ ఉంది. అండ్ ఈమెని వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఇంటి లోపల తీసుకెళ్ళి బేస్మెంట్లోకి తీసుకెళ్ళినాడు. బేస్మెంట్లో చాలా తక్కువ లైటింగ్ ఉన్నది. అండ్ ఆ బేస్మెంట్ సీలింగ్ నుంచి ఒక చైన్ వేలాడుతూ ఉన్నది. ఆ చైన్కి హ్యాండ్ కఫ్ చేసి కట్టేసి చాలాసేపు ఆమెని అసాల్ట్ చేసినాడు, చాలా గంటలు. అండ్ తీసుకొని వచ్చి చాలా గంటల తర్వాత కొట్టిన తర్వాత తీసుకొని వచ్చి ఆయన హాల్లో ఉన్న ట్రోఫీస్ చూపిస్తున్నాడు. ఆయన హంటింగ్ ట్రోఫీస్ అన్నీ కూడా చూపిస్తున్నాడు. ఆ ట్రోఫీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఈమె మనసులో అనుకుంటుంది, ఈయన నాకు అన్నీ చూపించినాడు, ఈయన ఫేస్ చూపించినాడు, ఈయన కార్ తెలుసు, ఈయన ఇల్లు చూపించినాడు, మేబీ నన్ను చంపేస్తాడేమో అన్న ఆలోచనలో ఉంది. అండ్ ఈ ట్రోఫీ టూర్ అయిపోయిన తర్వాత ఆమెను తీసుకెళ్ళి కార్లో కూర్చోబెట్టి ఆ కార్ని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళాడు. ఎయిర్పోర్ట్లో తన చిన్న ప్రైవేట్ ప్లేన్ ఉంది, దాంట్లో ఆమెను పడేసి కార్ నుంచి కొన్ని గూడ్స్ తీసుకొని కావాల్సిన కొంచెం లగేజ్ తీసుకొని వచ్చి ఆ ప్రైవేట్ ప్లేన్లో వేస్తున్నాడు. అండ్ ఆయన ఒకసారి ఇట్లా వెనక్కి తిరిగేసరికి ఆమె సడన్గా జంప్ అయ్యేసి ఆ ప్లేన్లో నుంచి జంప్ అయ్యి పరిగెత్తడం స్టార్ట్ చేసింది. అండ్ పరిగెత్తు ఫారెస్ట్ దాటుకొని ఆ ఎయిర్ ఫీల్డ్ నుంచి ఫారెస్ట్ నుంచి హైవేకి వెళ్ళి, అప్పుడు ఆ హైవేలో ఆయన ట్రక్ డ్రైవర్ ఆమెను చూసినాడు. సో ఇదంతా ఇట్లా ఉండేసరికి పోలీసు వాళ్ళకి ఈ స్టోరీ అంతా చెప్పింది. అండ్ పోలీసు వాళ్ళు షాక్ అయినారు. అండ్ ఆమెని హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే ఆమె ఇన్సిస్ట్ చేసింది, హాస్పిటల్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఒకసారి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళండి అని, ఆ ప్లేన్ నేను గుర్తుపడితే మీకు ఆ కిడ్నాపర్ ఎవరో తెలుస్తారు కదా అని చెప్పేసి. సో వాళ్ళు ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళినారు తనని. అండ్ ఎయిర్పోర్ట్లో ఆ ప్లేన్ ఆ ఏరోడ్రమ్లో ఉన్న స్టాఫ్ మెంబర్ ఒక ఆయన చూసి, ఈయన ఏదో హెసిటెంట్గా ఉన్నాడు, కార్లో నుంచి ప్లేన్లోకి ఏమో మారుస్తున్నాడు అని చెప్పేసి ఈయన ఎందుకైనా మంచిది అని చెప్పి కార్ నెంబర్ ప్లేట్ రాసుకున్నాడట.
ఈ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఆయన. సో పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేయగానే ఆయన ఆ నంబర్ ప్లేట్ పోలీస్ వాళ్ళకి ఇచ్చినాడు. అండ్ పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసినారు. అండ్ సో పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసినారు. అండ్ వాళ్ళ ఇంటి అడ్రస్ దొరికింది. అండ్ ఇంటికి ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినారు. డోర్ నాక్ చేసి రాబర్ట్ హ్యాన్సన్ డోర్ తీసి కమిన్ అని చెప్పి ఇన్వైట్ చేసినాడు. కూర్చొని క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు ఒకసారి చూడొచ్చా అంటే చూసినారు. వాళ్ళకి ఏం క్లూ దొరకలేదు. అండ్ ఈయనను అడిగినారు, రాత్రి లాస్ట్ నైట్ నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేసి. సో ఈయన వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ని విట్నెస్గా ఇచ్చినాడు. అండ్ ఇద్దరిని ఇండివిజువల్గా ఇంట్రోగేట్ చేసినారు. అండ్ ఇద్దరు చెప్పింది ఏంటంటే రాబర్ట్ మాతోనే ఉన్నాడు లాస్ట్ నైట్ అని చెప్పేసి. సో అగైన్ పోలీసులు ఈ సిండి దగ్గరికి వెళ్ళి డౌట్ వచ్చింది, ఈమె నిజం చెప్తున్నా లేదా ఊరికే స్టోరీ క్రియేట్ చేస్తున్నా అని చెప్పేసి. అందుకనేసి పాలిగ్రాఫ్ టెస్ట్ తీసుకుంటావా అని అడిగినారు. అండ్ తను చెప్పింది నువ్వు అని చెప్పేసి. అంత డౌట్, నేను జరిగిండేది చెప్పినాను, ఆయన కూడా వీళ్ళు నన్ను అనుమానిస్తున్నారు అని చెప్పేసి ఆ కారణంతోనే. అండ్ కేసు ఏం సాల్వ్ కాలేదు. 3 months తర్వాత ఒక నియర్ బై ఫారెస్ట్లో కన్స్ట్రక్షన్ సైట్ జరుగుతున్నప్పుడు ఆ వర్కర్స్ డిగ్ చేస్తున్నప్పుడు బోన్స్ బయటపడ్డాయి. 3-4 పీపుల్ బోన్స్. అండ్ ఒక 223 క్యాలిబర్ బుల్లెట్ షెల్ దొరికింది. అండ్ ఇన్వెస్టిగేషన్కి పంపిస్తే ఈ ఆటోప్సీ రిపోర్ట్లో తెలిసింది ఏంటంటే ఆమె చనిపోయిన ఆమె షెర్రీ మార్గన్ అని చెప్పేసి. అండ్ ఆమెకు ఈ బుల్లెట్ తగలడంతో చనిపోయింది అని చెప్పి రిపోర్ట్ వచ్చింది. అండ్ ఈ మిగతా 2-3 బోన్స్ వాళ్ళ డీటెయిల్స్ ఏం తెలియలేదు. అండ్ పోలీసులు ఈ మర్డర్ చేసిన ఆయనని ప్రొఫైలింగ్ చేయడం స్టార్ట్ చేసినారు. అండ్ డగ్లస్ అని చెప్పి చాలా ఫేమస్ క్రిమినల్ ప్రొఫైలర్. ఈయన ప్రొఫైల్ అంతా ఈ మర్డరర్ ఎలా ఉంటాడు, ఆయన హాబిట్స్ ఏమి, ఎంత ఏజ్ ఉండొచ్చు అని చెప్పి అన్ని ప్రొఫైలింగ్ చేస్తూ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ రాబర్ట్ హ్యాన్సన్తో మ్యాచ్ అయ్యేసరికి పోలీస్ వాళ్ళు జడ్జ్ ఈ రిపోర్ట్ చూసినాడు. అండ్ జడ్జ్ సర్చ్ వారెంట్ ఇష్యూ చేసినారు రాబర్ట్ హ్యాన్సన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి. అండ్ ఇన్వెస్టిగేట్ చేసినారు. వీళ్ళకి ఆ సేమ్ ఈ 223 క్యాలిబర్ గన్ దొరికింది. అండ్ ఒక బ్యాగ్లో లేడీస్ జ్యువెలరీ దొరికింది. అండ్ ఈ లేడీస్ జ్యువెలరీలో ఒక పర్టికులర్ నెక్లెస్ అయితే షెర్రీ మార్గన్ అని చెప్పేసి వచ్చినాయి. అండ్ ఈయనను అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసి లైఫ్ సెంటెన్స్ పడింది. అండ్ పెరోల్కి ఛాన్స్ లేదు ఆయన అప్లై చేసుకోవడానికి. అండ్ లైఫ్ టైం సెంటెన్స్. సో ఈయనని ప్రిజన్కి తీసుకెళ్లే ముందు ఈయన ఇల్లు సర్చ్ చేస్తున్నప్పుడు ఒక మ్యాప్ దొరికింది. మ్యాప్లో 37 X's అని చెప్పి మార్క్ చేస్తున్నాయి అక్కడక్కడ. అండ్ పోలీసులు ఈయన ఈ 37 మెంబర్స్ని చంపి ఈ ఎక్స్ ప్లేసెస్లో గ్రేవ్ డిగ్ చేసి పెట్టేసినాడేమో అని చెప్పి అనుకున్నారు. సో అందుకనేసి ప్రిజన్ తీసుకెళ్లే ముందు ఈయనని ఆ ఫారెస్ట్ ఏరియా దగ్గరికి వెళ్ళి చెప్తే ఈయన ఇంకొక 8 బాడీస్ని ఐడెంటిఫై చేసినాడు ఎక్కడెక్కడ పెట్టినాడు అని చెప్పేసి. అండ్ ఈయన ఏం చేసేటోడంటే బిఫోర్ కిడ్నాపింగ్ ఎనీ విమెన్ వాళ్ళ నైట్ టైమ్స్ వెళ్ళి ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు చూసి వాళ్ళతో మాట్లాడి, ఇట్లా మీరు బాగున్నారు, నేను మోడల్ ఫోటోగ్రాఫర్ని, నేను మీ పిక్చర్స్ కొన్ని తీసుకుంటాను అండ్ ఐల్ పే యూ అని చెప్పేసి. సో ఆ ప్లాన్తో నెక్స్ట్ ఎక్కడ హోటల్లో కలుద్దాము అని చెప్పేసి వాళ్ళు అక్కడ హోటల్ దగ్గరికి ఆ టైంకి వచ్చేసరికి నా ముందే ఒక 1 hour ముందే వెళ్ళి చుట్టుపక్కల చూసుకునేవాడంట ఎవరైనా ఉన్నారా లేదా అని చెప్పి. అండ్ ఎవరు లేకుంటే కార్ ఎక్కమని చెప్పి ఎక్కిన వెంటనే ఈ కార్కి ఆల్రెడీ కార్ డోర్కి ఆల్రెడీ ఉన్న హ్యాండ్ కఫ్స్ వాళ్ళ చేతికి వేసి గన్ పాయింట్ చేసి
బీ క్వైట్ అని చెప్పడం. ఇది ఈయన మజిల్ మెమొరీ అంట. ఎందుకంటే చాలామందికి చేసి అలవాటు అయ్యి వెంటనే ఇట్లా వేసి గన్ పాయింట్ చేసి బీ క్వైట్ అని చెప్పడం. అండ్ తర్వాత కార్లో ఎక్కించుకొని హ్యాండ్ కఫ్స్ వేసిన తర్వాత నేను ఇంటికి తీసుకెళ్ళి ఇంటి నుంచి బేస్మెంట్లోకి తీసుకెళ్ళి బేస్మెంట్లో ఒక చైన్ వేలాడుతూ ఆ హ్యాండ్ కఫ్స్కి కట్టేసి ఫుల్గా అసాల్ట్ చేసేవాడంట అందరు విక్టిమ్స్ని గంటల తరబడి. అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ అన్కాన్షియస్ అయిపోతున్నప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి కార్లో కూర్చోబెట్టే ముందు ఈయన హంటింగ్ ట్రోఫీస్ అన్నీ చూపించాడంట. ఇట్లా నేను హంటింగ్ చేసినాను అని చెప్పేసి. అండ్ హంటింగ్ ట్రోఫీస్ అన్నీ చూపించిన తర్వాత కార్లో కూర్చోబెట్టి కార్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్లో వాళ్ళని ప్రైవేట్ జెట్లో పెట్టేసి కావాల్సిన 1 వీక్కి కావాల్సిన గూడ్స్ అన్నీ తీసుకుని ప్లేన్లో పెట్టేసి ప్లేన్ తీసుకెళ్ళి ఆయనకున్న క్యాబిన్లో దిగేవాళ్ళంట. దిగిన తర్వాత మరి ఈ విక్టిమ్స్ని ఆ క్యాబిన్లోకి తీసుకెళ్ళి మరీ కాసేపు అసాల్ట్ చేసి వాళ్ళని నేకెడ్ చేసేసి చేతికి హ్యాండ్ కఫ్స్ కట్టి కళ్ళకి గంతలు కట్టేసి పరిగెత్తు అని చెప్పేసి పరిగెత్తిన తర్వాత ఈయన కాసేపు అయిన తర్వాత ఈయన రైఫిల్ అండ్ ఈయన హంటింగ్ నైఫ్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి ఒక 1 వీక్ తరబడి వాళ్ళని గమనిస్తూ ఉండేవాడంట. అండ్ చంపేద్దామన్నప్పుడు చంపేసి మళ్ళీ వాళ్ళ డ్రెస్ వాళ్ళకి వేసేసి గ్రేవ్ డిగ్ చేసి అందులో పెట్టేటోడంట. సో ఇట్లా ఈయన చంపినది ఎంతమంది అనేది క్లూ లేదు. బట్ ఈయన ఇంట్రాగేషన్లో ఒప్పుకుంది ఏంటంటే జస్ట్ నేను 4 మెంబర్స్ చంపిన, నేను వీటికి మాత్రమే ఒప్పుకుంటాను అని చెప్పేసి. సో ఈ 4 మెంబర్స్ని ఒప్పుకున్నాడు. అగైన్ సైట్లో తీసుకెళ్తే ఇంకో 8 మందిని చూపించినాడు. అండ్ ఇది కౌంట్. బట్ ఇంకా చాలామందిని చంపినాడు అని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. అండ్ అల్టిమేట్లీ ఆయనకి లైఫ్ టైమ్ సెంటెన్స్ పడింది. అండ్ విత్ నో పరోల్. సో హీస్ స్టిల్ సర్వింగ్ హిస్ సెంటెన్స్. సో దాట్స్ స్టోరీ ఫర్ టుడే. అండ్ ఇంట్రెస్టింగ్ అనిపించుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ గైస్.